హాయ్ ఫ్రెండ్స్, సున్నిపెంటలో డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గర ఏపీ జెన్కో వారు ఉచిత అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ముందుగా బ్రౌరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని సిఈ గారితో పూజ చేయించడం జరుగుతుంది. కాలినడకన వచ్చే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ భోజనం చేసి కొండ మీదుగా వారి ప్రయాణం కొనసాగుతారు. మరిన్ని విషయాలు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్న కమిటీ వారి నుంచి మనం తెలుసుకుందాం. సార్, ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీరు ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు? ఈ కార్యక్రమం గత 14 సంవత్సరాలుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఇది శ్రీశైలం రిజర్వాయర్ వ్యూ పాయింట్ దగ్గర నిర్విఘ్నంగా ఈ సంవత్సరం 15వ సంవత్సరం ఏపీ జెన్కో ఎంప్లాయీస్ మరియు కార్మికులు, బంధుమిత్రులు, తెలిసిన వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి ద్వారా గత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి వారి డొనేషన్స్ తీసుకుని ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు దాదాపు 3,000 మంది వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ సంవత్సరం 27వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నిర్విఘ్నంగా జరగడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. మొట్టమొదటిగా 14 సంవత్సరాల క్రితం రామాంజనేయులు గారు అనే సివిల్ ఏడీ గారి ద్వారా మొదలెట్టారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నడకదారిలో వచ్చే శివస్వాములకి అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్త జనం ఈ నడకదారిలో తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. సమాజంలో మన వంతుగా వీళ్ళకి అన్నప్రసాదము మరియు నీరు, దానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలు ఉదయం 3 గంటల నుంచి మనం స్వచ్ఛంగా తయారు చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా పర్యావరణానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అనేక రకాలుగా మనం సరైన ఆహారం వాడికి అందించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి రకరకాల మెడిసిన్స్, అనగా వాడి కాళ్ళ నొప్పులు కానీ, జలుబు చేసిన టాబ్లెట్లు కానీ, రెడ్ క్రాస్ వారు కూడా సహకారంతో కొన్ని మందులు వాళ్ళ ద్వారా కూడా మనకు వస్తున్నాయి. మన సొసైటీ అన్నదాన ప్రసాద వితరణ సంబంధించి ఒక కార్యక్రమం ద్వారా వీటన్నిటిని మనం పూర్తి చేస్తున్నాము. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఓం నమః శివాయ. ఇక్కడ కాలినడకన వచ్చేవారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ అడవి ప్రాంతంలో అన్నం కానీ, నీరు కానీ వసతి ఉండదు. అది గమనించిన ఏపీ జెన్కో సంస్థ ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎల్లప్పుడూ ఈ కార్యక్రమం కాలినడకలో వచ్చే భక్తుల ఆశీస్సులతో, ఆ బ్రౌరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఎప్పుడు ఇలా సజావుగా సాగుతూ ఎంతోమంది భక్తులకు అన్నదానం చేకూర్చాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.